హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 125 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ కూడా ఇటు ఈ ఎగ్జామ్స్కే కాకుండా టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పేపర్ 1లో ఈ బిట్స్ అనేది మీకు చాలా యూజ్ అయ్యే బిట్స్, కాబట్టి జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. ఇందులో టాపిక్ వచ్చేసి సోషల్ ఇష్యూస్ లేదా సామాజిక సమస్యల్లో భాగంగా నిన్నటి క్లాస్లో వరకట్నం గురించి తెలుసుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా పార్ట్ 2 అనేది ఈరోజు చూద్దాం. ఇందులో కొన్ని బిట్స్ను మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, స్త్రీ ధనం అనగా ఏంటి అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వధువు బంధువులు వధువుకు ఇచ్చిన కానుకలు అని ఇవ్వడం జరిగింది. స్త్రీ ధనం అంటే వధువు బంధువులు వధువుకు ఇచ్చే కానుకలే కాబట్టి ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, వివాహ సందర్భంగా కానీ వివాహం అనంతరం కానీ భర్త ఇచ్చేవి కూడా స్త్రీధనం కిందికే రావడం జరుగుతుంది కాబట్టి బి కూడా కరెక్టే. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఏ, బిలు రెండు సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కో స్టేట్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా స్త్రీధనం గురించి, దాన్ని ఒక్కో స్టేట్లో ఒక్కో పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక్కడ గుజరాత్లో అయితే స్త్రీధనం పేరును సాచ్ అని పిలవడం జరుగుతుంది. గోవాలో డెనెమ్ అని పిలవడం జరుగుతుంది. పంజాబ్లో స్త్రీధన్ అని అంటారు. ఇది ఒక్కో స్టేట్లో ఒక్కో పేరు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా స్త్రీధనాన్ని ఏ స్టేట్లో ఏ పేరుతో పిలుస్తారన్న దానిపైనే మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బెంగాల్లో స్త్రీధనం పేరు సింధూరధార్. వేదాల కాలంలో ఈ స్త్రీధనంను పరిణహ అని పిలిచేవారు. సింధు నది ప్రాంతంలో ఈ స్త్రీధనాన్ని సెజ్గా పిలిచేవారు. ఇంకా మిజోరాం రాష్ట్రంలో స్త్రీధనంను మన్పూయి అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓలి అనగా ఏంటి అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ వేసుకున్నట్లయితే ఇది ఒక కన్యాశుల్కం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓలి అంటే ఏంటిదంటే గిరిజనుల్లో వివాహ సందర్భంగా వరుడు వధువు యొక్క కుటుంబానికి చెల్లించేదాన్నే ఓలి అంటాం. ఇది ఒక కన్యాశుల్కమే కాబట్టి ఏ అనేది కరెక్టే, బి అనేది కరెక్టే. ఇంకా ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఈ ఓలి అనేది ధన రూపంలో ఉంటుంది, వస్తు రూపంలోనైనా ఉంటుంది, లేదా పశువుల రూపంలో కూడా చెల్లించవచ్చు. అంటే ఇది గిరిజనుల్లో వివాహ సందర్భంగా వరుడు వధువు యొక్క కుటుంబానికి చెల్లించేది. ఇది ధన రూపంలో ఉండొచ్చు, వస్తు రూపంలో ఉండొచ్చు, పశువుల రూపంలో ఉండొచ్చు. ఇది ఒక కన్యాశుల్కం లాంటిదే. మనం దేన్నైతే కన్యాశుల్కం అంటామో అది గిరిజనుల్లో ఓలీగా పిలుస్తారు. కాబట్టి ఈ 3 కూడా కరెక్టే. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదైతుంది? ఆప్షన్ 4 ఏబిసిలు సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చట్టం ప్రకారం స్త్రీ ధనంపై సర్వ హక్కులు స్త్రీకి మాత్రమే ఉంటాయి అని అడగడం జరిగింది. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే స్త్రీధనం గురించి అడగగానే ఫస్ట్ మన ఆలోచన వరకట్న నిషేధ చట్టం వైపు పోతుంది. కానీ ఇది కాదు. స్త్రీధనంపై సర్వ హక్కులు స్త్రీకి మాత్రమే ఉంటాయని చెప్పిన చట్టం 1956 హిందూ వారసత్వ చట్టం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ అంశాన్ని క్లియర్గా గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ బిట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.